So God is saying, teach them, teach Israelites. So ఎవరు పాడాలని దేవుడు ఆశిస్తున్నారు? ఇశ్రాయేలు పాట దేవునికి ఇష్టం. ఆమేన్. మిగిలిన వారు కాదు. మనం హిల్ స్టేషన్ పోయి మనం తిరిగి వస్తున్నప్పుడు మీరు చూసి ఉండొచ్చు, కొందరు రోడ్లో లైన్ చూసారా? ఆమేన్. అక్కడ కొందరు నడుస్తున్నప్పుడు కూడా అలాగే నడుస్తున్నాడు. అంటే వారి కంట్రోల్లో వారు లేరు, ఈ మూమెంట్లో వెళ్తున్నారు. స్తోత్రం. కారణం అంటే లోపల వేరే ఉంది, అందుకే ఆ మూమెంట్లో వాళ్ళు వెళ్తున్నారు. అది చూసే వాళ్ళకి అందరికీ బాగుందని అనిపిస్తుంది. దేవునికి అది హేయంగా ఉండదు, అసహ్యంగా ఉండదు. ఆమేన్. తాళం ఉండకపోవచ్చు, రాగం ఉండకపోవచ్చు, కానీ మనం నిలబడి రెండు స్తోత్రం చెప్తున్నప్పుడు ఆ దేవునికి అంగీకారం. కారణం ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు. ఆమేన్. ఇదిగో చదవండి, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు మనుషులతో కూడా ఉండాలని ఆశిస్తున్న ఒక దేవుడు. నేను కొండపైన ఉంటాను, నీవు రావాలంటే అట్టురా అని చెప్తున్నా. ఒకరు కాదు, కుండివాడు కొండ కింద వరకు వచ్చి నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా నా వల్ల కుదరట్లేదు అన్నాను అనుకోండి, నీ ఇటు వస్తే నేను దర్శిస్తా. నీవు రావా? నేను రాను. నేను రాలేదు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టాను, నేను రాలేదు. వాస్తవం ఇది కనుక నీవే రావాలి. స్తోత్రం. ఆమేన్. వింటున్నారా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Let me speak to the children for a moment. Amen. For a moment, I'll talk to the children, including you. Amen. We are in the presence of God. Amen. Are you listening? We are in the presence of God. We have come here to what? Tell me the children. We have come here to worship the Lord. So you need to worship, and you need to make sure that others are also worshiping the Lord. You cannot become a hindrance for someone else worshiping the Lord. You know how devil will talk? Devil will say to you, no, come, you need to go. Call your mom, call your dad, call your brother, call your sister, come, you need to go. You need to know, no, I have come here to worship. No, I have come here to worship. You say to yourself, everything will be all right. That's all. You say to yourself, no, I have come here to worship. No, I need to go. Maybe you feel like going thirsty or want to go for a loo, something else. No, I have come here to worship. Say to yourself, I have come here to worship. You will have an authority over your body. Amen. Okay, so everyone, including the children, everyone practice this. Whenever you feel like doing something, no, I will not do that now. I have come here to worship. That's all. So that's how you train your body. Correct? Train your body. Amen. Once you start training your body will be under subjection, under control. Amen. ఆ రీతిలో శరీరమును మనం ఏం చేయాలి? శిక్షణలోనికి, ట్రైనింగ్ లోనికి తీసుకొని bring it into subjection. Amen. You get it? Bring into subjection. Hallelujah. Amen. What does that mean? శరీరమును లోబరుచుకోవాలి. ఎవరు లోబరచాలి? Amen. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Hallelujah. Amen. శరీరమును లోబరుచుకోవాలి. ఎవరు లోబరచాలి? స్తోత్రం. Come little forward. If somebody want to sit on the ground, కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటే చాలు. So please don't take the chairs. Amen. Okay. Hallelujah. సో బ్రింగ్ ఇట్ ఇంటూ శరీరమును మనము లోబరుచుకోవడం నేర్చుకోవాలి. మన శరీరమును మనం లోబరచటం అని లిసన్, మన శరీరమును మనం లోబరచటం నేర్చుకుంటే అపవాదిని ఓడించటం మనం నేర్చుకోవచ్చు. కారణం వానికి గ్రిప్ శరీరం మీద మాత్రమే ఉంది, నీ ఆత్మ మీద అస్సలు గ్రిప్ లేదు. వాడు ఏం చేస్తాడంటే శరీరం చూపట్టి ప్రాణమును కదిలిస్తాడు. శరీరం సో అప్పుడు ఏం చేయాలి? శరీరమును ఎప్పుడు ఓవర్కమ్ అవుతారో డన్. Amen. So from the very little children, practice it. You get trained. Amen. Get it? Everyone, every children. Okay. So let me come back to this. Hallelujah. So
ప్రధాన గాయకుడు అంటే వేరెవరు కాదు, దేవుడే. ఆమేన్. ఇంకా అది మాత్రం కాకుండా దావీదునకు మ్యూజిక్ స్కూల్ ఉండను, మ్యూజిక్ కాలేజ్ ఉండను. ఆమేన్. మనము మలకపార పోయినప్పుడు ఎగ్జాక్ట్లీ అదే విషయం చూపించారు. క్రమముగా ఆరాధించుట కొరకున్న గ్రూప్ ఉండను. స్తోత్రం. కరెక్ట్ ఆర్డర్ ప్రకారం, వారికి ఇవ్వబడిన టైం ప్రకారం ఆరాధించుట కొరకు నియమింపబడిన వారు ఉండను. ఆమేన్. ఆ క్రమం ప్రకారం వారు ఆరాధిస్తారు. వారికి అందరికి లీడర్ ఉన్నారు. ఒక రీతి చెప్పాలంటే హీ హ్యాడ్ అ వర్షిప్ స్కూల్. ఆమేన్. ఎంత ఆర్డర్ ప్రకారం వర్షిప్ జరుగుతూ ఉండనంటే, హల్లెలూయా, 24/7 వర్షిప్ జరుగుతూనే ఉండను. నేను ఐ థింక్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్, మన ఆంధ్రప్రదేశ్లో బోర్డర్ జగ్గయ్యపేటలో ఒక వర్షిప్ ఐ కెన్ సే వర్షిప్ సినగాగ్ ఆర్ వర్షిప్ టెంపుల్ ఉంది. 24/7 అక్కడ వర్షిప్ జరగాలని ఒక బిజినెస్ మ్యాన్కి దేవుడు ప్రేరేపణ ఇచ్చినందున ఆయన శాలరీ ఇచ్చి 8x3 షిఫ్ట్ చేశారు. 8 గంటల ప్రకారం ఒక షిఫ్ట్ వస్తారు, ఆరాధిస్తారు. వీరిని ముగించేటప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు, ఆరాధిస్తారు. నెక్స్ట్ షిఫ్ట్ వచ్చి ఆరాధిస్తారు. అలా 24 hours ఆరాధన జరుగుతున్నటువంటి ఒక స్థలం ఉంది. నేను వెళ్ళి ఉన్నాను అక్కడ 3 or 4 times ఐ థింక్ ఐ హావ్ గాన్ దేర్. ఆమేన్. వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి, వాక్యం చేత బలపరచుటకు దేవుని కృపలో నేను వెళ్ళి ఉన్నాను. నేను ఫాదర్ రత్నాన్స్ గారు కలిసి కూడా నేను వెళ్ళి ఉన్నాను. ఆమేన్. సో ఆరాధన కొరకున్న స్థలం. ఆ కాన్సెప్ట్ వినేటప్పుడే ఫాదర్ చెప్పిన మాట డేవిడ్స్ ఐడియా అన్నారు. ఆమేన్. హల్లెలూయా. అందుకు వారు దానికి పేరు పెట్టింది అమోద అని పెట్టారు. అమోద ట్రైనింగ్, అమోద వర్షిప్ సెంటర్. ఏం తెలుసా? అబ్రహాం, మోసెస్, డేవిడ్. అమోద. అబ్రహాం, మోసెస్, దావీద్. హల్లెలూయా. ఆమేన్. దర్శనముతో వెళుతున్నటువంటి వారు దేవునికి మహిమ. స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని ఆరాధించుట కొరకుని అలా నియమింపబడిన వారు ఉండను, వారికి లీడర్స్ ఉండను. ఆమేన్. సో ఎవరో ఒకటి రాసి నేను పాట చేశాను వీధిలో కాకుండా ఒక పాటని ఎగ్జామిన్ చేయటానికి కొందరు ఉండను. అర్థమవుతుందా? ఇష్టం వచ్చిన రీతిలోని కాదు. చీఫ్ టైన్స్ ఉండను, లీడర్స్ ఉండను. ఆమేన్. సో నియమింపబడిన రీతిలో అదే ఆర్డర్ ప్రకారం జరగాలి అంటే ఈయన ఒకటి సిద్ధపరిచినా కూడా అది ఒక్కరి దగ్గరికి వెళ్ళుతుంది. ఆయన ద్వారా అది మిగిలిన వారికి నేర్పింపబడుతుంది. అర్థమవుతుందా? అందుకే ఈయన రాస్తే అక్కడికి వెళ్ళాలి, మెయిన్ లీడర్కి వెళ్ళాలి. మెయిన్ వ్యక్తి నుండి మిగిలిన వారికి నేర్పిస్తారు. ఆర్డర్ ప్రకారం ఇది రన్ అవుతుంది. అలా రాయబడిన కీర్తన మనకు దొరికాయి. హల్లెలూయా. సో ఇది ఎవరు పాడటానికి ఉన్నది? ఇశ్రాయేల్ పాడటానికి ఉన్న కీర్తన. ఆమేన్. సో ఇశ్రాయేల్కి కంఠపాఠముగా ఉండటానికి ఉన్న కీర్తనలో దేవుడే మొదటిగా అలా చెప్పారంటే ఇక్కడ దావీదు కూడా అదే విషయం కంటిన్యూ చేస్తా ఉండను. అందుకే దేవుడు చెప్పారు, నా హృదయానుసారి అయినటువంటి ఒక రాజు. ఆమేన్. నా హృదయానుసారి అయిన ఒకరిని నేను కనుక్కొని ఉన్నాను. ఇది సమూయేలుతో చెప్తున్న మాట. ఐ హావ్ చాసన్ వన్ ఫర్ మీ. నా కొరకు ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. సో ఇక్కడ ఐ వాంట్ యూ టు బి వెరీ కీన్ ఆన్ దిస్. దేవుడు చెప్తున్న వర్డ్ ఏం తెలుసా? హృదయానుసారి. హృదయంతో కనెక్టెడ్. నాకు వస్తున్న ఫీల్ ఆయనకు వస్తుంది, నాకు వస్తున్న ఆలోచన ఆయనకు వస్తుంది, నాకు వస్తున్న తాపము, నాకు వస్తున్న కోపము, నాకు వస్తున్నటువంటి కరుణయు, నాకు వస్తున్నటువంటి జాలి, నాకు వస్తున్న ప్రేమ, ఇదన్నీ అక్కడ కూడా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నా హృదయము నీ హృదయం నా హృదయం వలె ఉండిన ఎడల రమ్ము. గుర్తుందా? ఎవరు పిలుస్తున్నారు? యేహూ చెప్తున్న మాట, మనం ఇద్దరం కలిసి ఉంటే, నా హృదయం వలె నీ హృదయం ఉంటే, నాకున్న రోషం వలె నీకుంటే, నాకున్నటువంటి దైవ విషయంలో ఉన్న ఆసక్తి నీకుంటే. చదవండి మా వాక్యం. రాజుల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. 10-15. yes. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా? నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అడుగగా యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా ఇతడు అతని చేతిలో చేయి వేసాను.
గనుక యెహూ ఆ. తన రథము మీద అతనిని ఎక్కించుకొని ఆ. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై యెహోవాను గురించిన నాకు నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా నాతో కూడా రమ్మనగా ఆ యూనియన్ చూసారా? ఆమేన్. నాకు నీ మీద ఉన్నట్టుగా నీకు నా మీద ఉన్నదా? దిస్ ఇస్ ఇంపార్టెంట్. హల్లెలూయా. హౌ ఐ లవ్ యు, డు యు లవ్ మీ? హల్లెలూయా. గుర్తుందా? దేవా, ఎల్లప్పుడు నీవు నా ముందు ఉన్నారు, ఆయన ముందు మనం ఉన్నామా? ఆమేన్. Lord, you loves me unconditionally. Do I love you? Is it? ఈ కనెక్షన్ ఉంటే యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తి చూచుటకు రము, అప్పుడు కార్యం జరుగుతుంది. ఆమేన్. అది కాకుండా ఒక్కరి మనసు వేరొక రీతిలో ఉండే కార్యం జరగదు. ఆమేన్. సౌలుకి దేవునికి కనెక్షన్ కట్ అవడానికి కారణం, దేవుడు ఏం చెప్పనో సౌలుకి ఇంకా వేరే ఏమీ అక్కడ అక్కర్లేదు. యేసులోడు చాలు. హలో, ఆ యేసులోడు మనోభావం ఉంటే మిగిలినది జరుగుతుంది. యోగ్యత లేని బెన్యామీన్ గోత్రం నుండి రాజు అయి మారారు కదా. ఆమేన్. కనిష్ఠుడు జ్యేష్ఠుడు అయ్యాడు కదా. కనిష్ఠుడు అధికారి అయ్యారు కదా. కనిష్ఠుడు ప్రథమ స్థానంలోనికి వచ్చారు కదా. ఆమేన్. ఇక కావాల్సిన ఏంటి? సింప్లీ ఒబే. యోగ్యత లేని నాకు యోగ్యత దొరికింది. ఎల్లప్పుడూ మనోభావం ఉండాలి. అన్యులమైన మనం, అనర్హులమైన మనం, దూరస్తులమైన మనం, పాప ఓడలో పడిపోయి ఉండిన మనం, ఆయన కృపలో ఛాన్స్ దొరికింది, నిలబెట్టుకోవాలి. ఆమేన్. ఇష్టం వచ్చిన రీతిలో మనం ఉండకూడదు. బికాస్ అరుదైన ఒక అవకాశం దొరికి ఉన్నది. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆమేన్. సో దేవుడు సౌలుతో చెప్పిన మాట ఇది, నీవు అలా చేయము. ఈయన చివరికి ఒక అవుట్కమ్ తో వచ్చారు. ఆయన చివరి తీసుకుని వచ్చినటువంటి ఏం తెలుసా? నేను నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించుటకు నీ కొరకు నేను పట్టుకుని వచ్చాను. మన దేవుడు అని కూడా టేమ్ ఆయన నోట రాల. సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించుటకు నేను పట్టుకుని వచ్చాను. అప్పుడు అడిగిన మాట, అనుసరించుట కంటే, బలి అర్పించుట కంటే అనుసరించుట గొప్పది. obeying is better than sacrifice అన్నారు. ఇక్కడ వేరే ఏమీ అక్కర్లేదు. సింప్లీ yes Lord. ఈ మనోభావముని అపవాది ట్విస్ట్ చేస్తాడు. ఆమేన్. దట్స్ వై బిగినింగ్ లో చెప్పాను, either you lead or you follow. ఆమేన్. దేవుని వైపు చూసి చెప్పాను, you lead, I follow. ఆమేన్. hallelujah. ఆమేన్. Lord, you lead, I'll follow. Amen. Somebody is remembering that song. Amen. You lead, I follow. నీవు నడిపించు ప్రభువా, నేను వెంబడిస్తా. ఆమేన్. దాని వేరొక పరిభాష, వేరొక తర్జమ విధానం అని చెప్పుకోవచ్చు. ఆమేన్. నీ వెంటే నేను ఉంటా. దట్స్ ఆల్. ఆమేన్. నీ ముందు వెళ్ళు, నేను వెనకాల వస్తాను ప్రభువా. దట్స్ ఆల్. నాకు వేరే ఏమీ తెలియదు, నేను నీ వెంటే ఉంటాను. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమిలోనికి మనిషిగా దిగి వచ్చినప్పుడు కూడా చెప్పిన మాట ఇది, ఫాలో మీ, ఫాలో మీ, రా వెంబడించుము. ఆమేన్. ఎవరెవరు ఫాలో మీ అని చెప్పి మాట విని బయలుదేరిరో వారందరూ ఆయన చేత పంపబడిన వారై మారి. దిస్ ద డిఫరెన్స్. యు గెట్ ఇట్? అర్థమవుతుందా? ఎవరెవరు ఫాలో మీ అని మాట విని వెనకాల వచ్చారో కొంచెం కాలం తర్వాత వారిని అభిషేకించి ఆయన పంపించారు. If you can follow, you will be sent. Without you following, you will not be sent. The meaning is this: if you will follow, tomorrow you will be a leader. Hallelujah. వెంబడించడానికి మనసు లేని నీవు రేపు నాయకత్వంలోనికి రాలేరు. ఆమేన్. ఈ రోజు విధేయత ఉందా, రేపు నాయకత్వంలోనికి వస్తారు. హల్లెలూయా. ఈ రోజు విధేయత లేదంటే, నీకు సంపూర్ణ విధేయత కలిగినప్పుడు సకల విధమైన అవిధేయతకు నీవు ప్రతిదండన చేయ సిద్ధమై ఉంటా. ఆమేన్. హల్లెలూయా. సో సౌలుకి చెప్పారు, సౌలు వినలా. అందుకొరకు ఏమారు ఎవరు చెప్పినారు, సమూయేలు నీవు ఇప్పుడు నీ కొమ్ము తైలంతో నింపుకొని బయలుదేరు. ఎంతకాలం దుఃఖించుకొని ఉంటారు, నేను నాకు హృదయానుసారి ఒకరిని కనిపెట్టి ఉన్నా. కమా.
I have found out somebody according to my heart. I know. Amen. ఆ దావీదు, దేవుడు హృదయముని ఎరిగిన దావీదు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్న విషయమే ఇలా ఒక కీర్తన వేయించాలి. Amen. అర్థమైందా? Amen. Now start. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. శ్రద్ధగా ఆ వాక్య భాగములు మీరు వినాలి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. దేవుని నామము, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. నిన్ను ఉద్ధరించును గాక. యాక్చువల్లీ ఉద్ధరించును అనే వర్డ్ ఎంతవరకు అక్కడ ఆప్ట్ నాకు తెలియదు. ఆమేన్. డిఫెండ్ అని ఉంది. నెక్స్ట్ ఆ డిఫెండ్ అనే వర్డ్కి ఇంకొకటి ఉన్నది ఏంటంటే, దట్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ ఇస్ లైక్ సెట్ ది ఆన్ హై. సెట్ ది ఆన్ హై. ఉద్ధరించుట అంటే బయటకు లాగటమా? అవునా? ఉద్ధరించుట అంటే డూయింగ్ సమ్ ఫేవరా? సో ద ట్రాన్స్లేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆమేన్. ద మీనింగ్ ఈజ్ కేవలం ఒక ఫేవర్ చేయటం కాదు, సెట్ ది ఆన్ హై. కింగ్ జేమ్స్ వర్షన్ చూస్తే డిఫెండ్ అని మాత్రమే కనిపిస్తుంది. డిఫెండ్. ఆమేన్. డిఫెండ్ అంటే కాపాడటం లేదా నీ పక్షమున నిలబడి నిన్ను కాయటం. ఆమేన్. బట్ యాక్చువల్ టర్మ్ ఏమిటంటే సెట్ ది ఆన్ హై. నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నీకు వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి వస్తున్నది జల ప్రవాహం అని అనుకోండి. అలలు కొట్టుకుని వస్తుంది నీ మీదకి యుద్ధం చేయడానికి. అంటే ఈ లెవెల్లో ఉన్నది వస్తుంది. ఆయన నిన్ను లేవనెత్తి తీసుకొని పోయి ఉన్నతమైన ఒక పర్వతం మీద నిలబెట్టారు. ఇప్పుడు అలా ఇలా కొట్టుకుంటూ ఎన్ని కొట్టుకుని వచ్చినా నీవు చూసి హలో, కానీ నీవు ఎక్కడ ఉన్నావు? యు ఆర్ సెట్ ఆన్ హై. ఆమేన్. ఆమేన్. దిస్ యాక్చువల్ టర్మ్. ఆమేన్. సెట్ యు ఆన్ హై. ఎప్పుడు చదవండి ఇప్పుడు ఒకసారి కూడా. కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము, యాకోబు దేవుని నామం నిన్ను ఉన్నత స్థలమందు చేర్చును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. It's the word is sagab. Sagab in Hebrew. Sagab అనే మాటకి అర్థం safe, strong, exalt, excellent, set on high, being safe, set up on high, being too strong. Amen. Set up on high, exalted. ఎప్పుడు ఎక్సాల్టేషన్? ఒకసారి ఇప్పుడు తిరిగి చదవండి. ఆపత్కాలమందు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. ఉత్తరమిచ్చును కదా. ఫస్ట్ థింగ్, నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన నీకు ప్రభువా, yes I'm there, పిలువగానే నీకు జవాబు, come on talk to me. హల్లెలూయా. దేవాని పిలువగానే హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఒక బుక్ చదువుతూ ఉంటాను, కేరళలో ఒక కార్టూన్ బుక్. ఆమేన్. ఆ కార్టూన్ బుక్లో ఒక నాన్ హ్యూమన్గా ఉన్న ఒక దీని గురించి ఉన్న, అది పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, దాని గురించి ఉన్న ఒకటి ఉంది. సో ఇద్దరు బాలుడు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆమేన్. ఈ బాలుడు ట్రబుల్ ఏం వచ్చినా వెంటనే దాని పేరు పలుకుతారు. దాని పేరు పలకగానే అది వెంటనే వచ్చేసుకుని వీళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే వీరిని ఆక్రమించడానికి ఏదైనా సింహం కానీ ఏమైనా వచ్చింది అనుకోండి, పులి కానీ ఏమైనా వచ్చింది, వీళ్ళు వెంటనే ఒక పిలుపు పిలుస్తారు. పిలువగానే ఇది వచ్చి వీరిని లేపుకొని తీసుకుని వెళ్తుంది. సో లేపుకొని తీసుకుని వెళ్తుంటే ఈ వచ్చినటువంటిది ఎక్కడ కనిపించలేదు. ఇంకా ఆ తర్వాత ఈ పైకి వెళ్ళిన దానికి వేరొక ట్రిక్ ఉంది. అదేమిటంటే, ఇప్పుడు వచ్చినది ఒక పులి, ఇటు వచ్చి ఒక వైపు ఒక సింహం అని అనుకోండి, ఇది ఒక్కదాన్ని కుందేలుగా మార్చేస్తుంది. అంటే వచ్చినటువంటి పులి ఇప్పుడు కుందేలు అయింది, సింహం సింహంగానే ఉండదు. అంటే శత్రువుల మధ్యలో, అంటే అదొక కార్టూనే అది. బట్ ఆ ఒక్క పిలుపులో
అందుకే నా పిలుపు చెప్పడానికి ఇష్టం లేదు, అది రిలేటెడ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్. ఏదైనాను అలా ఒక కార్టూన్ ఉండను. మ్యాన్ యాక్చువల్ బైబిల్లో మనం చూస్తే ఎక్కడెక్కడ దేవుని వైపు చూసి ఇశ్రాయేల్ మొరపెట్టను, బైబిల్ ఇలా రాయబడి ఉంది, వారి యెహోవాకి మొరపెట్టను, ఆమేన్, ఆయన వారికి ఉత్తరమిచ్చెను, వారి కష్టములన్నిటిలో నుండి వారిని విమోచించెను, విడిపించెను. హలో, ఆమేన్, హల్లెలూయా. సో దట్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఎప్పుడు పిలుస్తారో అప్పుడు జవాబు ఉండదు. ఆమేన్. నౌ ఐ విల్ సే యు అబౌట్ a relation. ఆమేన్. స్తోత్రం. నేను పై రూమ్లో ఉండను, ఏదో ఒక విషయం కొరకు కింద ఉండి బెన్ పిలుస్తున్నారు. నన్ను యాక్చువల్లీ పిలవట్లా, బెన్ వేరెవరినో పిలుస్తున్నా. నేను ఏమైంది, జవాబు నాది. వై? రిలేషన్. హలో, అర్థమవుతుందా? పిలుపు కుమారునిది అయితే, హలో, ఆపత్కాలమున వచ్చిన పిలుపు కుమారునిది అయితే, ఒకవేళ అతడు పిలిచినది తాత్కాలికమైన సహాయం కొరకున్న వ్యక్తిని అయినను వింటున్న తండ్రి జవాబు పంపకుండా ఉండరు. ఆమేన్. బికాజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్, ఆమేన్, కింద ఏదైనా ఒక విషయం వచ్చింది, ఒక డాగ్ వచ్చింది, అక్కడ ఉండి చిన్న బెన్ పిలుస్తున్నాను అనుకోండి, ఫరూక్ లేదా అన్న అని పిలుస్తున్నాను అనుకోండి, ఆయన పిలువురు అన్న అని అయినా కానీ పిలిచాను అనుకోండి, స్తోత్రం, నేను ఆయనకి నేర్పుతా ఉంటాను, అప్పుడప్పుడు పిలువు, అప్పుడే నీవు తమ్ముడు అని ఆయన అన్నాన్ని నీకు అర్థం అవుతుంది. ఆ రిలేషన్ లేకుండా సేమ్ పిలుపు అయితే ఒకే రీతిలో ఉండదు హ్యాండ్లింగ్. సో అన్నాన్ని పిలువు, అప్పుడు తమ్ముడు అని ఫీల్ వస్తుంది, రైట్? అన్నాన్ని పిలవకపోతే తమ్ముడు అని ఫీల్ రాదు. ఒకవేళ ఆయన పిలిచాను అనుకోండి, ఆ పిలుస్తున్న పిలుపులో పైన ఉండి రూమ్లో, నేను ఇప్పుడు నా రూమ్లో ఉన్న ఇంట్లో ఉన్న విషయం చెప్తున్నాను, పైన ఉండి నేను విన్నాను. నేను ఎందుకు ఈ టైం యూస్ చేసిన అంటే పైన ఉండి ఆయన విన్నారు, అర్థమవుతుంది, అందుకే ఆ టైం యూస్ చేస్తున్నాను. ఆమేన్. కింద ఉండి ఆయన పిలుస్తున్నారు. ఎవరిని పిలుస్తున్నారంటే బారుకుని అన్నాన్ని పిలుస్తున్నారు, అన్నా అని పిలుస్తున్నారు. పైనుండి ఏమైంది, నాది జవాబు నాది. హలో, వస్తుందా లేదా? వై? రిలేషన్. నీ బిడ్డవై ఉంటే, నీ కుమారుడు అయి ఉంటే, నీ పిలుపు ఒకవేళ ఈ లోకంలో ఉన్న ఒక సహాయం కొరకైనను వింటున్న తండ్రి ఆపత్కాలమున నీకు ఉత్తరం ఇస్తున్న తండ్రి. ఆమేన్, హల్లెలూయా. కానీ నీ ఆపదలో ఉన్నామంటే మాత్రం యు హ్యావ్ ఎ డిఫెండర్ ఫర్ యు. ఆమేన్. నీ కొరకు డిఫెన్స్ కౌన్సిల్ లేస్తారు. హల్లెలూయా, ఆమేన్. ఆపత్కాలం నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం ఉన్నత స్థలమందు చేర్చును గాక. హల్లెలూయా. ఎక్సాల్ట్ చేయును గాక, ఉన్నత స్థలమందు చేర్చును గాక, నిన్ను హెచ్చించును గాక. ఆమేన్. నిన్ను అధికముగా బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చిన్నపిల్లల కొరకు చెప్తాను. చిన్నపిల్లలు, I don't know whether you have seen that. Amen. Papaya అని ఒక షో ఉంది, POPEY, right? Papaya. Amen. Papaya will eat what? Spinach. పిల్లలు వెజిటబుల్స్ తినాలని, దట్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. పిల్లలు స్పినాచ్ తినాలని కాన్సెప్ట్ తీసుకుంటే కార్టూన్ అది. అంటే పప్పాయి వెంటనే బాక్స్ ఓపెన్ చేసుకొని స్పినాచ్ తింటాడు, మసిల్ వచ్చేస్తుంది కొడుతూ. సో అది వారికి ఏంటంటే పిల్లలకి ఆ ఒక ఫీల్ అవడానికి, ఇక్కడ ఏదో సమస్య ఏదో ఉన్నట్టుంది, అది వేరే ఒక స్టోరీ. స్తోత్రం, ఆమేన్. సో సడన్లీ స్పినాచ్ తిన్న పప్పాయి లాగా పిల్లలకి అర్థం అవడానికి ఈ టైం యూస్ చేస్తున్నాను. ఆమేన్. అప్పటి వరకు నీ బలహీనగా ఉన్నా వెంటనే ఏమైందంటే వాక్యమని ఆహారం భుజిస్తున్న వానికి ఉన్న బలం, వాక్యమైన దైవ సాన్నిధ్యం దిగి వస్తున్నప్పుడు, ఆమేన్, అతడు బలము మీద బలం పొందిన వాడై, అతడు ఉద్ధరింపబడిన వాడు, హెచ్చింపబడిన వాడు, బలము నొందిన వాడు, ఎత్తైన స్థలములో చేరిన వాడు, హెచ్చింపబడిన వాడు గనుక ఆ అధికారమును వినియోగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సడన్ చేంజ్
for the one who was in distress, in trouble, who was in danger. అర్థమవుతుందా? అప్పుడు వరకు ఆపత్కాలం, కష్టకాలం, వేదనా కాలం ఒక్కసారి మొరబెట్టారు. ఉత్తరం వచ్చిందని మాత్రం కాదు, నీ ఉన్నత స్థలములో చేరారు, నీ హెచ్చింపబడ్డారు, నీ బలం పొందారు. ఆమేన్ లేదా? ఆమేన్, ఆమేన్. నెక్స్ట్, పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సో నీ సహాయం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నది? ఫ్రమ్ హెవెన్. హెల్ప్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ బికాస్ యు హ్యాండెడ్ ఓవర్ టు heaven and heaven started handling it. Help from heaven. Hello? Amen. Hell cannot come near you. When help comes from heaven, hell cannot touch you. Amen. Be strong. Amen. చెప్పాలి, my help comes from my God who is in heaven. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయం. ఆమేన్. నెక్స్ట్, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. why translation is like this? And strengthen thee out of Sion. Strengthen thee. Hallelujah. ఇక సవాద్ అనే మాటకి ఒక్క మీనింగ్ కంఫర్ట్ ఉంది, ఒకే ఒక మీనింగ్ కంఫర్ట్ ఉంది. ఆ కంఫర్ట్ను మాత్రం ఇక్కడ పెట్టి ఆదరించి పర్లేదు. I'm reading the other translation. Sawad అని వర్డ్కున్న అదర్ ట్రాన్స్లేషన్ is establish, hold up, refresh, strengthen, upholden. Amen. యాక్చువల్లీ ఎలా ఉండాలంటే ఎత్తి పట్టును గాక, బలపరచును గాక. ఆమేన్. నౌ రీడ్ ఇట్. సియోనులో నుండి నిన్ను ఎత్తి పట్టుకొనును గాక. ఆమేన్. సియోనులో నుండి నిన్ను బలపరచును గాక, నిన్ను ఎత్తి పట్టుకొనును గాక. సియోనులో నుండి బలం. హల్లెలూయా. మీకు ఆ టర్మ్ అర్థం కాలేదులే. I'll tell you. ఆమేన్. స్తోత్రం. నేను మొన్న మన ట్రావెలర్ పేపర్ వర్క్ నిమిత్తమై ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఉండేటప్పుడు అక్కడ ఉన్న జాయింట్ ఆర్టీఓ నాతో మాట్లాడి ఆయన చెప్తున్నటువంటి మాట ఇది, ఏదైనా మీకు హైకోర్టు ఆర్డర్ ఉంది అంటే మేము ఇంకా చేయవలసిందే. హైకోర్టు ఆర్డర్ ఉంది అంటే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, ఎంక్వైరీ రాలా. మీకు అర్థమవుతుందా? ఆర్డర్ వచ్చింది, ఇంకా మేము చేయాల్సిందే. ఆమేన్. సో వ్యక్తుల పేర్లు చెప్పట్లేదు, వాళ్ళ పొజిషన్ కూడా చెప్పట్లేదు. స్తోత్రం. కారణం వై షుడ్ ఐ. అక్కడే ఉన్న ఒక్క వ్యక్తి ఆయన ఏం చెప్తున్నాడంటే, కానీ నేను అప్పుడు కాంటాక్ట్ చేసేటప్పుడు జవాబు రాలేదు, అందుకొరకు నేను టైంకి నేను జవాబు ఇవ్వలేదు, నాకు మెమో వచ్చిందంట, నేను ఫైన్ కట్టాల్సి వచ్చింది. తన బాధ. సో నేను మెమో కట్టాల్సింది, ఫైన్ కట్టాల్సి వచ్చింది. నేను అక్కడ నుంచి అప్పుడు నేను జాన్సన్ గారి చేతనే మాట్లాడాను. ఐ థాట్ నాట్ టు స్పీక్, ఐ వాస్ హియరింగ్ ఇట్. మెమో వచ్చింది అన్నారు. ఇప్పుడు నితిన్ గడ్కరీ ఆఫీస్ నుండి కాల్ వచ్చిందంటే ఎలా ఉండేది? సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినా నితిన్ గడ్కరీ ఆఫీస్ నుండి వచ్చింది అని అంటే, సార్ అయిపోయింది సార్ అంతే. ఇంకా కారణం ఇది వచ్చిన స్థలం వేరు. ఇప్పుడు మెమో వచ్చింది వేరే ఎక్కడి నుంచి కాదు, లోకల్ ఏరియా నుండి. ఎందుకు ఆన్సర్ రాలేదు, అందుకు వచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ మనకు తెలియదు కానీ వచ్చిందని చెప్తున్నారు. బట్ అక్కడ నుండి కాల్ వచ్చిందంటే ఇంకేమని చేయడానికి ఉందా? బైబిల్ సేస్ నీకు సియోన్ నుండి వచ్చును గాక. నీకు లోకల్ నుండి కాదు, సెంట్రల్ నుండి. ఎక్కడ నుండి రావాలో. ఆర్ యు గెటింగ్ దిస్?
నీకున్న బలం అక్కడ నుండి వస్తుంది. హల్లెలూయా. అందుకే నేను బయట ఉన్నప్పుడు నేను ఇలా ఆలోచించాను, నీకు మెమో ఒకటి కదా వచ్చింది, సస్పెన్షన్ ఆర్డర్ ఏం రాలేదు కదా. ఆమేన్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆమేన్. రేపు నితిన్ గడ్కరీ ఆఫీస్ నుండి నాకు ఒక కాల్ వస్తుంది, ఒకరు బాగలేదు ప్రార్థన చేయమని చెప్తున్నారు, ప్రార్థన చేసి క్లియర్ అయింది, నెక్స్ట్ మీకు ఏమైనా విషయం ఉందో, ఇలాంటి ఒకటి ఉంది. నెక్స్ట్ ఆలోచన సీన్. వీళ్ళు మెమ్మ వచ్చిందని చెప్పినటువంటి వీళ్ళే మన వెనకాల తిరిగి, ప్లీజ్ సార్ బండి ఏం చూపనక్కర్లేదు, మీ పై ఒక్కసారి తీసుకుని వెళ్ళండి. యు అండర్స్టాండ్? సియోన్ నుండి నీకు సహాయం వస్తున్నప్పుడు, సియోన్ నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు, సియోన్ నిన్ను బలపరుస్తున్నప్పుడు, సియోన్ నిన్ను లేవనెత్తుతున్నప్పుడు, యు ఆర్ డిఫరెంట్. అది ఈ లెవెల్ కాదు, అది ఒక ఉన్నతమైన లెవెలే. హల్లెలూయా. ఒక్క ప్రధాన గాయకునికి రాసిన ఒక గానమే నేను చెప్తున్నాను, ఇది వారికి నేర్పించు. అవి చెప్తున్నారు, ఇది వారికి నేర్పించు. కారణం, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశం సృజించిన యెహోవా యొద్ద నుండి. ఐ నో ద ప్లేస్ వేర్ మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్. నా సహాయం ఇక్కడి నుంచి రావట్లా, నా సహాయం రావాల్సినటువంటి చోట నుండి వస్తున్నది. I will not be put down. Amen. And strengthen thee out of Sion. Amen. స్తోత్రం. సియోనులో నుండి బలపరచునుగాక. Amen. సో నీకున్న బలం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? Amen. లోకల్ బలం కాదు ఇది. Amen. And the first thing is this, the Lord hear thee. ఆయనను వినుగాక. వినాలంటే మొర పెట్టాలి. ప్రార్థించు వానికి జవాబు వస్తుంది, పిలిచు వానికి జవాబు దొరుకుతుంది. పిలిచే వారమై మాత్రం ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. పిలిస్తే జవాబు లెవెల్ ఈ లెవెల్లో ఉన్నది. నెక్స్ట్ వాక్యం నుండి కొంచెం ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఈగను సదగా వినాలి. చదవండి మా 3వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. లెట్ హిమ్ రిమెంబర్. హలో, all the members will be remembered. Get it? The members will be remembered automatically. Are you getting my point? So simple as that. Members are remembered. Hello? If you are a member in the family, you are remembered. And if you are a member in his family, you will automatically will be doing your father's business. Amen. నేను కొన్ని సమయం పిల్లలు చెప్తాను, నీవు ఈ ఇంటికి చెందిన వ్యక్తి, వేరే ఇంటికి చెందిన వ్యక్తి కాదు. సో ఈ ఇంటిలో ఉన్న వర్క్ ఎవరు చేయాలి? నీవు ఈ ఇంటికి చెందిన వ్యక్తి, వేరే ఇంటికి చెందిన వ్యక్తి కాదు. సో ఈ ఇంటిలో ఉన్న పని ఎవరు చేయాలి? Are you getting? స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. మీకు అర్థమవుతుందా? దేవుని ఇంటికి చెందిన వారు దేవుని ఇంటి పనులు చేస్తారు. అది చెయ్యకుండా ఉన్నారంటే ఎవరైనా అర్థం? ఇంటి వారు కారు. Amen. Household of God are held or hauled by God. Amen. If you're a household of God, hauled by God. That's why I said, Ben మొర పెడితే నేను స్పందిస్తాను. పక్క ఇంటిలో ఉన్న ఎవరైనా మొర పెడుతున్నా అంటే మాక్సిమం ఎవరు ఏడుస్తున్నారు అని అడుగుతాను. బెన్ అరుపుకి ఎవరు అని అడగరు, ఏమైంది అని అడుగుతాను. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఆమేన్. సో నువ్వు రిమెంబర్డ్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ నువ్వు మెంబర్ అయి ఉండాలి. మెంబర్ అయి ఉంటే మాత్రం ప్రయోజనం లేదు. మెంబర్ అయితే నీవేదో చేసి ఉంటారు. ఆమేన్.
నీ నైవేద్యం అని చెప్పేటప్పుడు ప్రత్యేకంగా నెయ్యి ఏమవసరం. అదే నైవేద్యం అంటే నెయ్యితో కనెక్టెడ్. ఐ మీన్ అది ఆ ట్రాన్స్లేషన్లో వారికి వచ్చిన రీతిలో వాళ్ళతో తర్జమ చేసి పెట్టేది. ఆఫరింగ్స్, ఆమేన్, అర్పణలు, ఆమేన్, ఆమేన్. స్తుతియాగం అర్పించుట, రిమెంబర్డ్. స్తోత్రబలి అర్పించుట, రిమెంబర్డ్. ఆమేన్. ప్రభువా మేము అర్పింపదగినవి అవియే మాకున్నది అంటున్నారు. ఏమిటి? జిహ్వా ఫలములు. మా దగ్గర కోడలు లేదు, ఎద్దులు లేదు, దూడ లేదు, ఆమేన్, గొర్రె లేదు. ఇక అర్పించగలిగేది ఇదే ఉన్నది. ప్రభు అది చేయాలి, అది అర్పించు. ఆమేన్. అది కూడా చేయకుండా ఉంటున్నాను, అది అర్పించు. ఆయన మీరు దారినే ఉన్నారు. If he should remember your offerings, you should offer. God is not asking you to offer a ring. Offer a ring. No. Amen. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం ఇంకా ఈ కుర్చీలన్నీ స్క్రూ వేసి పెట్టాలి కిందకి. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. I'll be disturbed. Hallelujah. So no problem. ఈ రోజు కొంచెం okay, we will set everything in right. Hallelujah. See this. ఆయన నిన్ను ఉద్ధరించును గాక, ఆయన నిన్ను లేవనెత్తును గాక, ఆయన నిన్ను హెచ్చించును గాక, సియోనులో నుండి నిన్ను బలపరచును గాక, నీకు ఉత్తరమిచ్చు. అన్ని చెప్పుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ వర్డే ఆయన నిన్ను జ్ఞాపకం చేయును గాక. ఏం జ్ఞాపకం చేయాలంటే నీ అర్పణలు జ్ఞాపకం చేస్తాడు. ద బ్యూటీ ఆఫ్ ఆఫరింగ్ ఈజ్, అర్పణలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అక్కడ మనోభావం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. నీవు అయిష్టంతో ఒక అర్పణ తీసుకుని వస్తే అది దేవునికి ఇష్టం అవదు. ఆర్ యు లిసనింగ్ టు మీ? అయిష్టంతో ఇవ్వమంటున్నారు ఇచ్చేత. స్తోత్రం. ఆర్ యు లిసనింగ్? ఆమేన్. ఆడియో క్లియర్? అయిష్టముతో తీసుకొని వస్తే దేవుడు అది అస్సలు అంగీకరించడు. ఏదైనా తీసుకొని వస్తున్నప్పుడు ఎలా తీసుకొని రావాలంటే ఆయనకి అంగీకారం అవునట్లుగా తీసుకొని రావాలి. మనోభావం చాలా ఇంపార్టెంట్. ఎలా ఉందంటే ప్లీజ్ నీ తీసుకుని వస్తున్న అర్పణ ఆయనకి స్వీకరించాలని ఉండదు. చేసేమంటున్నారు, అందుకే అన్నారు, తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభునికి ఎలా ఉంటుందంటే he don't need it. ఆయన మన యొద్ద నుండి అర్పణ ఎందుకు స్వీకరిస్తాడంటే ఆయనకి కావాలి కనుక స్వీకరించట్లేదు. మనకు ఆయనకి మధ్యలో ఉన్న అనుబంధమును స్థాపించడానికి. ఆమేన్. అర్థమవుతుందా? నేను రిలేటెడ్. when you are doing something in God's mission that says that you are related. ఆమేన్. నీవు ఆ భాగమును నీవు చేస్తున్నారు అంటే you are related. I'll tell you simply in this way. నీవు ఒక అవయవం అయి ఉంటే అవయవం పనిచేస్తుంది. నోరు మాట్లాడుతుందండి. నోరు మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఫింగర్స్ అన్ని, చెయ్యి అని అలా వస్తుంది. వాడే మాట్లాడుతున్నాడు, వాడిని అందరూ చూస్తున్నారు. ఆమేన్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా ముఖం వైపు చూస్తారు, రైట్? స్తోత్రం. సో ఈ ముఖం వైపు చూస్తుంది కానీ లోపల ఉన్న లెంగ్స్ కావాల్సిన బ్రెత్ ఇవ్వకపోతే అని వస్తుంది. హలో, రైట్? సో లోపల ఉన్న లెంగ్స్ కూడా ఏం చేస్తుంటే కావాల్సిన ఎయిర్ పవర్ ఆ మసిల్ థ్రోట్కి, వోకల్ కోర్డ్స్ అన్నిటికీ శరీరం. ఇది ఎవరైనా చూస్తున్నారా? నో. లోపల ఉంది, అన్ని ఇచ్చిన తర్వాత బయటికి వస్తుంది. ఇవన్నీ చెప్తాను అనుకోండి, మా పని ఎవరు గుర్తించట్లా, మా పని ఎవరు గుర్తించట్లా కనుక మనం సైలెంట్గా ఉంటాం అని అనుకోను. నేను రాదు. Get it? Amen. బయట ఉన్న ముక్కు మాత్రం, నేను ముక్కు చెప్పినప్పుడు చెప్తుంటాను, చూడకు. స్తోత్రం. లేలియా. కానీ లోపల ఉన్న లంగ్స్ అందరూ అక్కడే ఉంది, అందరూ అటెన్షన్ అక్కడ ఉంది. నన్ను అస్సలు ఎవరు గుర్తించట్లేదు, నేను ఇప్పుడు పని చేయట్లేదు అని చెప్పి ఆగాను అనుకోండి. నేను
అంతే. సో మీరు ఆయన శరీరంలో అవయవములై ఉన్నారంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ పార్ట్. ఇప్పుడు ముక్కు వచ్చి అప్పుడప్పుడు లెంగ్స్ రే పని చేయరా అని అనాలా? ఆర్ యు లిసనింగ్ టు మీ? ఆమేన్, హల్లెలూయా. నేను ఇప్పుడు ఇలా నడవాలని నేనేమైనా కాలు నడు అని అన్నానా? ఆటోమేటికలీ ఆ మూమెంట్ ఉండేది. కారణం శిరస్సుతో ఇది కనెక్టెడ్. శిరస్సు అయిన క్రీస్తుతో నీవు కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఒక్కొక్కరు వారు పార్ట్ చేస్తూనే ఉంటారు. ఆమేన్. చెయ్యట లేదా యు ఆర్ నాట్ కనెక్టెడ్. యు ఆర్ నాట్ హౌస్ హోల్డ్ అండ్ యు ఆర్ నాట్ హాల్డ్. ఆమేన్. నీ హౌస్ హోల్డ్ అయి ఉంటే, ఆమేన్, కొంచెం గెయిన్ పెంచమా. హల్లెలూయా. ఆమేన్. నీ హౌస్ హోల్డ్ అయి ఉంటే ఆటోమేటికలీ నీ పార్ట్ నీవు చేస్తూ వస్తారు. ఆమేన్. అది ఇంకొకరు చెప్పనక్కరలేదు. ఆర్ యు గెటింగ్? అలా చేస్తున్నది మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆర్ రిమెంబర్డ్. యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ద బాడీ. శరీరముల అవయవములు. సో రిమెంబర్డ్. నేను కరెక్ట్గా చెప్తాను, ఇక మనకి నెక్స్ట్ లెవెల్ అర్థమవుతుంది. నేను ఇలా కాలు పెట్టగానే ఒక ముళ్ళు గుచ్చుకుంది. వెంటనే శిరస్సు నుండి ఆ సిగ్నల్ వెళ్ళింది. ఆ ముళ్ళుగా తీసి వేసే వరకు శరీరం మొత్తం కలిసి పనిచేస్తుంది. యు ఆర్ అ మెంబర్ ఆఫ్ ద బాడీ. దట్ ఈస్ కాల్డ్ రిమెంబరెన్స్. ఓ హల్లెలూయా. ఆమేన్. నీ వేరొకటి అయితే ఆ కనెక్షనే లేదు. తెలియదండి వాడు ఆపదలు ఉన్నాడు, అవునా? ఇంకొకరైతే మనం అడగాలి, అవునా సమస్య వచ్చిందని అడగాలి. ఆమేన్. నా కాల్లో గాయం అయిందని, అవునా అవునా గాయమైందా, నేను మిమ్మల్ని అడగాల? రైట్? యు విల్ నో. శిరస్సుకి తెలుస్తుంది కదా. హలో, ఆమేన్, స్తోత్రం. నెక్స్ట్ గాయం కట్టడం. గాయము what do you call heal, సుగమయ్యే వరకు, కంప్లీట్ దానికి స్వస్థత వచ్చే వరకు. ఆమేన్. అప్పుడప్పుడు రిమైండెడ్, రిమెంబర్డ్. కారణం ఆ నొప్పి ఉంది కనుక. ఎలా ఉంది? ఓకే అయిందా? చూస్తున్నా. ఎవరు చూస్తున్నా? శరీరంలో ఉన్న మిగిలిన అవయవములు మొత్తం దాని కొరకు పని చేస్తుంది. చెయ్యి వస్తుంది, క్లీన్ చేస్తుంది. ఆమేన్. మిగిలిన మెడిసిన్ తీసుకొచ్చి కట్టి, కాలు ఓకేనా? ఎవరు అడిగారు? చెయ్యి అడిగింది. ఇక్కడ నుంచి సిగ్నల్ అన్ని చోటకి వెళ్ళింది కనుక శిరస్సు అయిన క్రీస్తుతో కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు when you are members of the body you are remembered. Amen. If you are not a member of the body you are not remembered. Member అయి ఉంటే you are remembered. Because you remember and you are remembered. Hallelujah. అలాగనే మనం ఎల్లప్పుడూ తెలుసుకుంటాం. Am I member? If I am member, I am remembered. If I am member, I will do my part. నేను మెంబర్ అయి ఉంటే నా పార్ట్ నేను చేస్తూ ఉంటాను. ఎంతమందికి ఇది అర్థం అవుతుందండి? నీవు శరీరంలో అవయవమై ఉంటే, నీవు క్రీస్తు రాజ్యంలో పని చేస్తున్న ఒక వ్యక్తిగా నీవు ఉంటే నీ పార్ట్ నీవు చేస్తూనే ఉంటారు. ఎవరో చేయండి నాకేంటి అని మెంటాలిటీ ఉండనే ఉండదు. నీవు ఆరాధనకి వస్తున్నప్పుడు నీ పార్ట్ చేయడానికి వస్తున్నా. ఆమేన్. నీ పాడడానికి వస్తున్నట్టే నీ పార్ట్ చేయడానికి నీ వస్తున్నారు. అప్పుడు నీ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, సిద్ధం అవుతారు. పాట పాడాలి. కేవలం పాడటానికి మాత్రం కాదు, ఈ పాటతో పాటు మిగిలిన వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఆమేన్. వేరుగా ఉండి ఏమీ చెయ్యలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. నాతో అండకట్టబడి ఉండిన ఎడల ఎక్కువ ఫలమిచ్చువారై మీరు ఉంటారు. ఆమేన్. లెట్ మీ రిమైండ్ యూ టుడే. నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీవు చేయు కార్యములు అభివృద్ధి రావట్లేదా, సరిగా లేదా, కనెక్టెడ్ గా లేరు అని అర్థం.
హలో, నీ కనెక్టెడ్గా ఉంటే ఎక్కువ ఫలమే ఇస్తారు. కనెక్షన్ లాస్ట్ అయిందా, నీ మిస్ అవటం మొదలవుతుంది. ఓ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నిన్ను నీవే పరిశీలన చేయాలి. నా పార్ట్ చేయటానికి నాకు ఆ ఫీల్ కలగట్లేదా? కనెక్షన్ పోయింది, కనెక్షన్ లాస్ట్. ఆమేన్. కనెక్షన్ లాస్ట్ అయితే ఒక్కటే ఉండదు, బఫరింగ్. రౌండ్ కొడుతూ ఉండదు. సిగ్నల్ వచ్చేవరకు రౌండ్. కట్ అయిపోయినదైతే ఎన్నిసారి రౌండ్ చేసినా ప్రయోజనం లేదు. ఫైనలీ వస్తుంది కనెక్షన్ లాస్ట్. హలో, బఫరింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడే నీ తెలుసుకో. ఇది ఎంతమందికి అర్థం అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే నీ చెక్ చేయాలి. సిగ్నల్ పోయినట్టుంది, కనెక్షన్ పోయినట్టుంది, ఎక్కడో కట్ అయినట్టుంది, ఎక్కడో ఒక ట్రబుల్ అయినట్టుంది, ఏదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేయి, సరి చేసుకో. మెంబర్స్ ఆఫ్ ద బాడీ. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమండి. Let me tell you this is a hot cake from God. This is clearly hot cake from God. సిద్ధపరిచింది ఏది మాట్లాడలేదు, ఆయన సిద్ధపరిచి ఇస్తున్న నేను పంచుతున్నాను. గ్లోరీ టు గాడ్. సో మన శరీరంలో అవయవములై ఉన్నామా అనేది అప్పుడప్పుడు చెక్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా మిస్ అయిందా, మెస్ అయినట్టే. యు మిస్, యు బికమ్ ఎ మెస్, ఆర్ యు బికమ్ ఎ మెషర్. హలో, నీ మిస్ అయితే నీ మెస్ అయిపోతుంటాం. నీ మిస్ కాకుండా ఉంటే నీ మెషర్ అవుతారు. నాట్ మెస్డ్ అప్ లైఫ్ బట్ ఎ మెషర్ అప్ లైఫ్. హలో, నాట్ ఎ మెస్డ్ అప్ లైఫ్ బట్ ఎ మెషర్ అప్ లైఫ్. Hallelujah. Oh, I'm thanking God. నేర్పించువాడు ఆయనే, ఆలోచించువాడు ఆయనే. Never become a mess up, but become a measure up. Hallelujah. Amen. Members are remembered. Glory to God. Thank you, Master. Thank you, Master. So, ఆయన నిన్ను జ్ఞాపకం చెయ్యును గాక. చదవండమ్మా ఒకసారి కూడా. నీ దహన బలులను అంగీకరించునుగా. ఆమేన్. నీ అర్పణలను జ్ఞాపకం చేయును గాక. నెక్స్ట్ వర్డ్, దహన బలులను అంగీకరించునుగాక. మీరు వింటున్నారా? అర్పణకి దహన బలికి ఒక ప్రత్యేకత ఉంది. అర్పణ తీసుకుని వస్తున్న వ్యక్తి ఇస్తున్నది అర్పణ, చేస్తున్నది అర్పణ. దహన బలి ఇక నీవు లేరు. ఆమేన్. నీ ఐడెంటిటీ మొత్తం నష్టం అవుతుంది. ఆమేన్. నీకున్న వ్యక్తిత్వం నష్టం అవుతుంది. వ్యక్తిత్వం ఏమంటారు? ఇండివిజువాలిటీ నష్టం అవుతుంది. ఆమేన్. స్తోత్రం. నీ అడ్రస్, నీ పేరు, నీ స్థానం, నీ ఘనత మొత్తం నష్టం అవుతుంది. కారణం, దహన బలిలో నీవిగా ఉండవు. బైబిల్ సేస్ అది ఆయనకి అంగీకారం అవుతుంది. హల్లెలూయా. ఇస్సాకును దహన బలిగా అర్పించమని చెప్పారు. ఆమేన్. అప్పుడు అబ్రహాం లోపల వచ్చిన మనోభావం దేవునికి అంగీకారం అయింది. ఇస్సాకును బూడిదగా చెయ్యుట మునిపే అబ్రహాం హృదయంలో ఇస్సాకు బూడిద అయ్యారు. ఆమేన్. తన మనస్సు చూసారు దేవుడు, తన హృదయం చూసారు దేవుడు. లేకపోతే 119 ఏండ్లు గల ఒక వృద్ధునికి 16, 18, 19 మాత్రం ఉన్న ఆ బాలుని అర్పించాలంటే సాధ్యం కాదు. తన హృదయం అలా ఉండను. ఐ హావ్ ఆఫర్డ్ దహన బలిగా. బలిపీఠం మీద కట్టబడిన స్థాయిలో ఉన్నటువంటి ఇస్సాకు కూడా ఇక తను లేరు. నానా, నన్ను బాగా కట్టి ఉంచు, ఇక నాకు జీవితం లేదు, నేను ఈ భూమిలో కనిపించను, నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను. హలో,
మీకు అర్థమవుతుందా? అనుసరణలో కలిగిన అర్పణ మనోభావం. ఇస్సాకు, అబ్రహాము గురించి చెప్తున్న మాట, నేను నా స్నేహితుడైన అబ్రహాముకు ఏదైనా దాచెదనా? నా అబ్రహామును నేను మరిచిపోతానా? అబ్రహాముకు ఆయన ఇచ్చిన వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. వింటున్నారా మీరు? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. వై యు ఆర్ సో డల్ అండ్ సైలెంట్ టుడే? Come on, shout and scream and understand. Accept the word of God. Hallelujah. నేను అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నేను మర్చిపోతానా? కారణం అర్పణ. తన కుమారుడు బలిపీఠంలోనికి వచ్చినప్పుడు ఆ ఇస్సాకులో ఉన్న అర్పణ మనోభావం. ఇస్సాకు చెప్తున్న మాట, నేను ఇక బ్రతకనక్కర్లేదు, కానీ తండ్రి చిత్తం దేవునికి లోబడి ఉండాలని తండ్రి మనసులో ఉన్న ఆ చిత్తం నెరవేరాలి. అదే చిత్తం నెరవేర్చుటకు సిలువ పైన ఒకరు బలియాగమై మారారు. తండ్రి, నీ చిత్తం నెరవేరునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మన వైపు చూస్తున్నప్పుడల్లా ఆయన ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు తెలుసా? తండ్రి తన కుమారుని జ్ఞాపకం చేస్తున్నారు. whenever he looks at you, he is not looking at you, he is reminded of his only begotten son upon the cross. క్షమించుము వీరిని. ఓ హల్లెలూయా. రక్తము కారుస్తున్నటువంటి ఆ శరీరం సిలువ పైన ఉండి చెప్తున్న మాట, తండ్రి వీరిని క్షమించుము, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని చెప్తున్న ఆ తండ్రిని ఆ కుమారుని తండ్రి దర్శిస్తున్నారు. రిమెంబర్డ్, అర్పణ ఆయన జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. నీ దహన బలులను ఆయన అంగీకరిస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వాట్ ఎ వండర్ఫుల్ సాంగ్. ఆమేన్. నెక్స్ట్ వర్డ్ చూడండి. కోరికను సిద్ధింపచేసి, నీ కోరికను సిద్ధింపచేసి, గ్రాంట్ ది అకార్డింగ్ టు thine own heart. నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. నీ హృదయ ఆలోచన. ఓకే. and fulfill all thy counsel, prudence, counsel, purpose, implication, heads off. Hallelujah. Grant thee according to thine own heart. Grant thee according to thine own heart. నీ హృదయములో ఉన్నదే ప్రకారం దేవుడు దయచేయును గాక. నెక్స్ట్, ఫుల్ఫిల్ ఆల్ దై కౌన్సిల్స్. ఫుల్ఫిల్ ఆల్ దై కౌన్సిల్ అని తెలుసా? నీ లోపల వస్తున్న ఆ ఒక్క థాట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇలా ఉంటే బాగుంటుంది. నేను అనేకసారి చెప్పిన దానిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మీటింగ్ వరకు వెళ్తున్నా. నాకు అప్పుడు వివాహం కూడా కాలేదు. చిలకలూరుపేట అనే స్థలం నుండి అన్నంబొట్ల వారి పాలెం అని ఊరికి వెళ్ళి 8 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి గర్నపుడి అనే గ్రామంకి వెళ్ళాలి. 8 కిలోమీటర్స్ ఉంది. ఆ 8 కిలోమీటర్స్ నేను చేరుతున్న టైం 8 minutes మ్యాక్సిమం. సో దట్స్ మై టైమింగ్. నేను కరెక్ట్గా 8 minutes చేరాలి. సో నేను కరెక్ట్ ప్లాన్డ్గా ఉంటాను. నేను జీప్ తీసుకుని బయలుదేరి ఒక టర్న్ రాగానే, చెప్పినందున అదాన్ని పట్టుకుని రాకండి, మంచి మిర్చి బజ్జీ అలా ఫ్రై చేస్తున్నటువంటి స్మెల్ వచ్చింది. కోనలా తిప్పగానే ఆహా, ఇది 2 కొనుక్కుని వెళ్దామని ఒక ఆలోచన లోపల. బట్ దీనికి దిగితే నేను ఆ 8 minutesలో నేను చేరలేను. నాకు ఆ టైమింగ్ అది కరెక్ట్గా ఉండాలని ఒక ఫీల్. అందుకొరకు నేను దానితో ఏం చెప్పిందంటే, వద్దు, నిన్ను తర్వాత చూద్దాం, మిర్చి బజ్జీ నిన్ను తర్వాత చూద్దాం అని చెప్పి నేను వెళ్ళాను. సో అంటే లోపల వచ్చిన చిన్న ఒక తలంబు, చిన్న ఒక ఫీల్, అక్కడ ఎవరికి చెప్పలే, ఏమీ లేదు. నేను బండి తీసుకుని వెళ్ళాను. ఆన్ ద వే ఒక అబ్బాయి రావాలి, ప్రకాష్, ఆయన పోలీస్ కానిస్టేబుల్ ఒక కుమారుడు. ఈయన పరిగెత్తి వచ్చి బండి ఎక్కారు. చూసి ఈయన చేతిలో ఒక ప్యాకెట్ ఉంది. నాకు అక్కడ స్మెల్ దొరికింది. లోపల చిన్న ఒక తోట. ఈయన బండి ఎక్కి కూర్చోగానే అని చెప్తాను, మీ కొరకు కొంచెం మిర్చి బజ్జీ కొన్నాను, వేడివేడిగా ఉంది, తినండి. వాట్ ఎ గాడ్.
ఆమేన్. చిన్న చిన్న స్పందన ఇలా డన్. దట్ ఈస్ యువర్ గాడ్. అటువంటి ఒక తండ్రిని సేవిస్తున్నాం, అటువంటి ఒక తండ్రిని కలిగి ఉన్నాం, అటువంటి ఒక తండ్రి పిల్లలమై ఉన్నాం. అడుగక మునుపే సమస్తము నాకై ఇచ్చి ఉన్నావయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా సంపద నీవే. హల్లెలూయా. మీ హృదయంలో వస్తున్న చిన్న చిన్న తలంపును కూడా నెరవేరుస్తున్న ఒక దేవుడు ఉన్నారు. నీ భయపడవద్దు. హి నోస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. చిన్న థాట్ కూడా నా దేవునికి తెలుసు, చిన్న కోరిక కూడా నా దేవునికి తెలుసు. అలా ఉన్న చిన్ని తలంపు, రైట్, చిన్ని తలంపు దేవునికి తెలుసు. ఆయన అది నెరవేరుస్తారు. You will be surprised, you will be amazed. He is such a loving father. Hallelujah, hallelujah, hallelujah. పిల్లలు ఏదైనా ఒక వస్తువు అలా చూసి వెళ్ళిపోయాను అనుకోండి, తండ్రి తీర్మానం తీసుకుంటారు, వానికి చాలా ఇష్టం ఉన్నట్టుంది. నెక్స్ట్ ఇంట్లో చూసి అది చూసే తండ్రికి ఒక సంతోషం. హలో, దట్ ఈస్ అవర్ ఫాదర్. నిన్ను వీడొచ్చి ఎటు వెళ్ళేదను, నీవు లేక ఎలా నడిచేదను అప్పా. నిన్ను వీడొచ్చి ఎటు వెళ్ళేదను, నీవు లేక ఎలా నడిచేదను. నీవు చాలు నాయకుడా, నీ ప్రేమ నాకు చాలు. నీవు చాలు నాయకుడా, నీ ప్రేమ నాకు చాలు. ఒక వాక్య భాగం కూడా చూపించి నేను సెషన్ ముగించబోతున్నాను. I didn't even enter to the main message actually, but this became today's message. Hallelujah. This is the main message because God's message. Hallelujah. 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మాకు జయోత్సాహం చేయటానికి, ఉత్సవం చేయటానికి, పండుగ జరిపించడానికి మాకు వేరే ఏం అక్కర్లేదు. నీవు చిన్న రక్షణ, సాల్వేషన్. కమ్ ఆన్, సాల్వేషన్ ఉంటే మీరు ఇలా ఉండరు, రక్షణ పొందిన వాళ్ళు ఈ లెవెల్లో ఉండరు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందారని నిశ్చయం ఉన్నటువంటి వారు అరవండి ఒక అరపు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణను బట్టి ఆనందిస్తుంటాం. బికాజ్ ఐఎమ్ సర్వ్డ్. నేను పాపం లేని వ్యక్తిగా మారాను, యేసు నన్ను రక్షించారు. ఆమేన్. నేను నిత్యరాజ్యం చేర్చబడతాను. నిశ్చయత ఉన్నది, నమ్మకం ఉన్నది. హల్లెలూయా. Glory to God. Rejoice in your salvation. Next. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. యేసునామం, యేసునామం, యేసునామం పరిశుద్ధమే. యేసునామం, యేసునామం, యేసునామం ఉన్నతమే. ఆమేన్. ధ్వజం ఎత్తటానికి వేరే ఏం అక్కర్లేదు. జయ జెండ పట్టుకోనేదా మనం వీరుగా నడిచే. ఓ జయ జెండ. హల్లెలూయా. కమ్ ఆన్, స్టాండ్ అప్. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. జయ జెండ పట్టుకోనేదా మనం వీరుగా. yes sir. Amen. I'm a
వెల్లువై యేసునామం 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 ఉన్నతమే ఉన్నతమే పరిశుద్ధమే పరిశుద్ధమే ఉన్నతమే ఉన్నతమే విజయమే విజయమే యేసునామం 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 పరిశుద్ధమే యేసునామం 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 ఉన్నతమే యేసునామం 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 పరిశుద్ధమే యేసునామం యేసునామం పరిశుద్ధమే love right love right love right love Amen. Hallelujah. ఒక రోజు ఆయన సన్నిధిలో పోయి నిలబడే వరకు హల్లెలూయా ఆయన చిత్తం నెరవేర్చు వారమై ఆ నామమును ఎత్తి పట్టుకున్న వారమై ఆ నామం లోకమంత ప్రకటించు వారమై అన్ని చోటలోను అన్ని ప్రాంతములోను అన్ని వీధిలోను అన్ని ఇంటిలోను అన్ని అధికారములోను ఈ పరమాధికారి నామం చేర్చువారముగా ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. ఆయన రక్షణను బట్టి ఉత్సహించేవారు. వేరే దేని గురించి మనం ఉత్సహించనక్కర్లేదు, వేరే దేని గురించి మనం పండుగ చేయనక్కర్లేదు. వి ఆర్ సేవ్డ్ అండ్ రక్షింపబడి ఉన్నా. హల్లెలూయా హల్లెలూయా. పరలోకంలో నా పేరు రాశారు, బ్రతుకంతా ఒకే ఒక ఆశ, యేసునికై నే జీవిస్తా. బ్రతుకంతా ఒకే ఒక ఆశ, యేసునామం నే ప్రకటిస్తా. సర్వశక్తుడు నా జీవమాయను, సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. ఊరంతా చాటేదను, ఈ లోకమంతా ప్రకటింతును. ఊరంతా చాటేదను, ఈ లోకమంతా ప్రకటింతును. జీవించే నా యేసు అది త్వరలోనే వస్తాడు. జీవించే మన ప్రభు యేసు అది త్వరలోనే వస్తాడు. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా యజమానుడు, మృత్యుంజయుడు ఆహాహా. ఇది అద్భుతమేగా, ఓహోహో ఇది నిజమేగా. ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహోహో ఇది నిజమేగా. సర్వశక్తుడు మృత్యుంజయుడు నా జీవమాయను. నాకు సొంతమై నా జీవమయ్యా, పరలోకంలో నా పేరు రాసి నిత్య రాజ్యం నన్ను చేర్చుటకు, నిత్య జీవం నాకు ఇచ్చి ఆమేన్ నిత్య నివాసమును సిద్ధపరచుటకు వెళ్ళి ఉన్నారు. అది త్వరలో తిరిగి వస్తారు, నన్ను చేర్చుకుంటారు. ఈ నిశ్చేదం మనకున్నది. ఈ రక్షణను బట్టి ఉత్సహించు వారమై మనమున్నాం. ఎన్నడు బలహీనమవద్దు, ఎన్నడు కృంగిపోవద్దు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన చెయ్యను దేశించిన కార్యం ఆయన చేసి ముగిస్తారు. హల్లెలూయా.
కలవరపడను దరి చేరుతాను, కలవరపడను దరి చేరుతాను, నిత్య తీరం చేరబోతున్నా. హల్లెలూయా, నిత్య తీరం చేరబోతున్నాం. హల్లెలూయా, తీరం చేరబోతున్నాం. హల్లెలూయా, నిత్య తీరం చేరబోతున్నాం. హల్లెలూయా, నిత్య తీరం చేరబోతున్నాం. హల్లెలూయా, కలవరపడను దరి చేరుతాను, కలవరపడను దరి చేరుతాను, నా యేసయ్యా నాకిగను భయం లేదయ్యా, నన్ను చూడాలయ్యా, నా నావలో నీ ఉండగా, నా నావా ముझे వాడవడు, నా నావలో నీ ఉండగా, నా నావా ముझे వాడవడు, కలవరపడను దరి చేరుతాను, కలవరపడను దరి చేరుతాను, తీరం చేరబోతున్నాం. హల్లెలూయా, నిత్య తీరం చేరబోతున్నాం, తీరం చేరబోతున్నాం, నిత్య తీరం చేరబోతున్నాం, కలవరపడను కలవరపడను దరి చేరుతాను, కలవరపడను. దరి చేరుతాను, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో. He's a faithful God. నమ్మదగిన తండ్రి, నిన్న మార్గంలో విడిచిపెట్టి పోవాడు కాదండి. నీ అర్పణలైన జ్ఞాపకం చేస్తారు. ఇఫ్ యు రిమెంబర్ విల్ బి రిమెంబర్డ్. అవయవములై ఉంటే నీ పాట నీవు చేస్తూనే ఉంటారు. ఎవరు నీకు చెప్పనక్కర్లేదు, ఇది చేస్తూనే ఉంటారు. ఆపత్కాలం వస్తే అట్టివానికి సహాయం దొరుకుతుంది. ఆపత్కాలం వస్తే అట్టివానికి సహాయం దొరుకుతుంది. ఓ గాడ్, ఎవరు కనెక్టెడ్ అయి ఉంటారో ఆ వ్యక్తికి ఆపత్కాలంలో సహాయం ఉంది, ఉత్తరం ఉంది. నిన్ను హెచ్చిస్తారు, సియోను నుండి నిన్ను బలపరుస్తారు. హల్లెలూయా, వాట్ ఎ ప్రామిస్ గాడ్. awesome promises you are giving us. ఎంత అద్భుతకరమైన ఆలోచన నీవు ఇస్తున్నారబ్బా. థ్యాంక్ యూ మాస్టర్. యువర్ ఎ హీలర్, యువర్ రిడీమర్, యు ఆర్ అవర్ సేవియర్, యు ఆర్ అవర్ మాస్టర్, యు ఆర్ అవర్ గాడ్. థ్యాంక్ యూ మాస్టర్. మమ్మల్ని చేతికి సమర్పిస్తాం. నీ రాకకి మనం సిద్ధపరచు. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి దేవుని స్తుతించండి, సమర్పణతో ఉంటాం. మనం ప్రార్థన చేద్దాం. సునిషా గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ దేవానికి స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. మంచి యొక్క ఆరాధన రోజు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి. సజీవంగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి. అనేక విషయంలో ప్రార్థన చేయడానికి, నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ఇచ్చినటువంటి కృపని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మంచి కీర్తన భాగం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి.
తండ్రి. ఆది నుంచి అంతం వరకు నీ సన్నిధి తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం. నీ దాసుల ద్వారా మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దినంలో, కష్ట దినంలో మాకు నువ్వు ఉత్తరం ఇస్తున్నటువంటి దేవుడు తండ్రి. హల్లెలూయా. మా మొరని ఆలగిస్తున్నటువంటి దేవుడు తండ్రి. హల్లెలూయా. మొరకి జవాబు నువ్వు దయచేస్తున్నటువంటి తండ్రి. హల్లెలూయా. నువ్వు తండ్రి బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. సియోన్లో నుంచి మాకు సహాయం నువ్వు చేస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మా చేయి విడవకుండా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. మేము అర్పిస్తున్నటువంటి అర్పణ అన్నిటికీ హల్లెలూయా నువ్వు హల్లెలూయా స్వీకరిస్తున్నటువంటి దేవుడు తండ్రి. హల్లెలూయా. మా హల్లెలూయా అర్పణలన్నిటిని కూడా రిమెంబర్ చేస్తున్నటువంటి దేవుడు నువ్వు తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా హృదయంలో ఉన్నటువంటి కోరికల్ని హల్లెలూయా వాంఛలను అన్నిటిని కూడా తీరుస్తున్నటువంటి దేవుడు తండ్రి. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీకు ఉన్నటువంటి హల్లెలూయా జయఘోషంతో మమ్మల్ని హల్లెలూయా నడిపిస్తున్నట్టు దేవుడు, మాకు విజయం ఇస్తున్నటువంటి దేవుడు తండ్రి. రక్షణ ఆనందంతో హల్లెలూయా సంతోషంతో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు తండ్రి. హల్లెలూయా. అటువంటి హల్లెలూయా అభిషేకంతో హల్లెలూయా ఏమాత్రం అభిషేకంలో తగ్గిపోకుండా అభిషేకంలో హల్లెలూయా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడు వరకు మా ప్రయాణం అన్నింటిలో తోడుగుండి నడిపించినందుకు నీకు స్తోత్రం. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నువ్వు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. సాయంకాలం జరిగిన సెషన్స్ కూడా నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. నిదాసుని ఇంకా బలపరిచేయ లోతైన అనేక విషయంలో HCC వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడపోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. బలహీనమైనటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు బలపరిచినందుకు నీకు స్తోత్రం. పరిపూర్ణ ఆరోగ్యం నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మా ప్రార్థన అన్నిటికీ నీకు జవాబు దయచేసినందుకు నీకు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్, ఆమేన్. Please be seated. ఇప్పుడు కానుకలు అర్పించేటటువంటి సమయం. ఆన్లైన్ సెషన్స్ can be